ఏంట్రా చితన్ని ఈ మధ్యన బాగా బిజీ అయిపోయినట్టున్నాడు ఫోన్లో. అవునరా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఏదో స్పెషల్ ఉండే ఉంటుందిలే. ఎవరినో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అనుకుంటారా. నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా, అడిగేస్తే పోద్ది. ఏంటని ఈ మధ్య ఎవరితో లవ్లో ఉన్నావు ఏంటి? అవునరా, నా లైఫ్లో కూడా ఒక అమ్మాయి వచ్చింది. అబ్బా అవునా? అయితే నీ లవ్ స్టోరీ నాకు చెప్పాల్సిందే అన్నయ్య. అదొక చిన్న సిచ్యువేషన్లో స్టార్ట్ అయిందిరా. కాలేజీ ఫ్రెండ్షిప్గా మొదలైన మా పరిచయం నా నాటికి చాలా దగ్గరైంది. అది కాక సింప్లిసిటీ, కేరింగ్నెస్ నాకు బాగా చాలా నచ్చాయిరా. వావ్, సినిమా స్టోరీలో ఉందన్నయ్య. వదిలికి ఎప్పుడు అన్న ప్రపోజ్ చేస్తావు అన్నయ్య? అది కొంచెం కష్టమైందిరా, ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మైండ్లో ఉండేవి. అయినా సరే ఒకరోజు డేర్ చేసి ప్రపోజ్ చేసేసా. వదిన ఏముందన్నయ్య? తను ఫస్ట్ షాక్ అయిందిరా. తర్వాత నువ్వు చాలా హానెస్ట్గా ఉంటావు, అందుకే నేను నమ్ముతున్నాను అని చెప్పిందిరా. అదే నా లైఫ్లో పెద్ద హ్యాపీయెస్ట్ మూమెంట్. అన్నయ్య, నువ్వు సంతోషంగా ఉంటే అంతకంటే ఆనందం ఇంకేది లేదు. నువ్వు ఈ స్టోరీ చెప్తున్నప్పుడు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావని నీ కళ్ళల్లోనే తెలుస్తుంది అన్నయ్య.